నమస్తే. నేను మీ కేవి. ఈ మధ్యకాలంలో ప్రతి ఒక్కరి నోట కాళేశ్వరం మాటే వినిపిస్తోంది. మేడిగడ్డ బ్యారేజ్ కూలిపోయిన తర్వాత కుంగడం మొదలుపెట్టినప్పటి నుంచి అంటే దాదాపుగా 15 నెలల నుంచి పీసీ ఘోష్ కమిషన్ అనేది విచారణ చేస్తోంది. ఇప్పటివరకు 115 మందికి పైగా విచారణ అనేది సాగుతోంది. అయితే మొదట ఈటెల, అలాగే ఆ తర్వాత హరీష్ రావు గారు, ఆ తర్వాత కేసీఆర్ గారి వరకు వచ్చేసింది. అసలు విచారణ ఎలా నడుస్తోంది? ఎంతవరకు న్యాయం జరుగుతుంది? అసలు న్యాయం జరుగుతుందా అనే ప్రశ్న చాలామందిలో ఉందన్నమాట ఇప్పుడు. సో దీని గురించి ఎనలైజ్ చేయడానికి ప్రముఖ ఎనలైజర్ తాడూరి శ్రీనివాస్ గారు ఉన్నారు. సో అవన్నీ అడిగి మరింత తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్. నమస్తే అండి. ఏంటి సార్, కాళేశ్వరం విషయంలో న్యాయం జరుగుతుందా? అసలు ఏం జరుగుతోంది ఇక్కడ ఈ విచారణ? న్యాయం అంటే మీరేమనుకుంటారు? ఏం కావాలనుకుంటున్నారు? నిజాలు నిర్భయంగా బయటికి రావాలి. ఇప్పుడు వెళ్ళిన వాళ్ళు కమిషన్ ముందుకు జరుగుతున్న ఎంక్వైరీలో నిజం చెప్పాలి. చెప్తారా కేసీఆర్ గారు, హరీష్ రావు గారు? సో పొలిటీషియన్స్ వాళ్ళ ఆధ్వర్యంలో జరిగినప్పుడు ఏదన్నా సక్సెస్ అయింది అనుకోండి, మీరు ఈస్ట్మన్ కలర్లో మీ టీవీ ఛానల్లో అన్ని యాడ్స్ వచ్చేటి, డిస్కవరీ ఛానల్లో గిన్నిస్ బుక్కి, లిమ్కా బుక్కి రికార్డు కావాలని వీళ్ళు రాసిన లెటర్స్ ఉన్నాయి. డిస్కవరీ ఛానల్లో ఎన్నో కోట్ల రూపాయలు పెట్టి వీళ్ళు అద్భుతం, ప్రపంచంలోనే ఎటువంటి ప్రాజెక్ట్ లేదని వేయించినారు. ఆ రోజు కేసీఆర్ గారు ఏమన్నారు? ఇది నేను మెదడుని రంగరించి, మెదడు రక్తమయ్యేటట్టు, కరిగిపోయేటట్టు ఆలోచించి నేను నిర్మాణం చేసిన అని చెప్పినారు. ఆయన మేస్త్రి అయినట్టు, ఆయన ఇంజనీర్ అయినట్టు. నీకు ఏం తెలుసు? తిరిగినా కూడా నువ్వు కత్యముఖం పత్యముఖం వచ్చిన సొల్లు మాట్లాడుతా అంటే నాతోనే మాట్లాడేది. బొట్టు రక్తం ఖర్చు పెట్టి, నా మెదడు ఖర్చు పెట్టి కాళేశ్వరం కడితే కాళేశ్వరం పనికిరాలేదా నీకు? ఆయనే అన్నీ తానై ప్రచారం చేసుకున్నారు. అది కూలిపోగానే ఇప్పుడు లోపలికి పోయి ఏది ఎంక్వైరీ కమిషన్ ముందు అందరినీ బయటికి పంపించండి, నేను ఒక్కడనే మాట్లాడతా, నాకు సర్దయింది, తుమ్ములు వస్తాయి. మా కమిషన్ నిర్వహిస్తున్న ఘోష్ గారికి ఇదాలి కదా సర్ది అయితే, సో మాస్క్ పెట్టుకొని పోవచ్చు కదా. సో ఈ రకంగా ఏంటంటే పొలిటీషియన్లు తప్పించుకొని పోతారు అన్నట్టుగా, ప్రజల ముందు పొలిటీషియన్స్ అంటే ఇట్లనే అన్నట్టుగా ఆ వృత్తిలో ఉన్న అటువంటి వాళ్ళందరికీ ఒక కలంకం తెచ్చిపెట్టినట్టుగానే మాట్లాడుతూ ఉన్నారు. నేను ఏమంటున్నా అంటే ఈరోజు ఎప్పుడైతే ఘనకీర్తిని చాటుకుంటారో, ఎప్పుడైతే ఇటువంటి వచ్చినప్పుడు కూడా రెస్పాన్సిబిలిటీ తీసుకొని దానికి మళ్ళీ ఆల్టర్నేటివ్ ఏం చేస్తే బాగుంటుంది, ఎట్లా రెక్టిఫై చేసుకుంటే బాగుంటుంది, ఇద్దరిది తప్పు జరుగుతూ ఉన్నది. ఆయన కూలగొట్టిండు, ఫామ్ హౌస్లో పడుకున్నాడు, అది ఎన్నికల ముందే కూలిపోయింది, ప్రజలు తీర్పిచ్చారు. ఇప్పుడు ప్రభుత్వం మళ్ళీ దాన్ని ఎట్లా రెక్టిఫై చేస్తుంది, ప్రజాధనాన్ని వీళ్ళ దగ్గర నుండి ఎట్లా లాగుతుంది, మళ్ళీ ప్రజలకు ఎట్లా జమ చేస్తుంది, ఆ ప్రాజెక్టుని మళ్ళీ రైతుల పొలాలలోకి ఎట్లా పోతాయి నీళ్ళు, ఈ రకంగా అసలు ఎక్కడ ప్రభుత్వం ప్రకటించట్లేదు కదా. మీరు విన్నారా? అటువంటి ఏమన్నా చూసారా మీరు? ఎందుకంటారు అంటే ఇటు కాంగ్రెస్ అప్పుడు ప్రతిపక్షంలో ఉన్న పార్టీ ఇప్పుడు అధికార పక్షంలోకి వచ్చింది. సో రేవంత్ రెడ్డి గారు తలుచుకుంటే న్యాయం జరుగుతుంది అంటే, దీనిలో ఎవరైతే దోషులు ఉన్నారో వాళ్ళందరికీ శిక్ష పడుతుంది అనే విధంగా ముందు ఆ కమిషన్ వేసి ముందుకు సాగేలా చేశారు. నిజంగా చెప్పాలంటే కాళేశ్వరం కూలిపోయినందుకే, అక్కడ కాళేశ్వరం పిల్లర్ కూలిపోవడము, ఈ చెతగిలబడ్డ కాంగ్రెస్ లేచి నిలబడడం ఎలక్షన్స్ ముందే జరిగింది, అదొక కారణం, ఫేవర్ అయింది. రెండవది ఏంటంటే, ఈరోజు మీరు ఒకటి గమనించండి. సరే, ప్రభుత్వం మనం తర్వాత మాట్లాడదాం. ఇప్పుడు కేసీఆర్ గారి విషయంలో జరిగినటువంటి తప్పులు ఏంటంటే, స్పీడ్గా ప్రాజెక్ట్ అయిపోవాలి, నా టెన్యూరల్లోనే నేను ఇనాగ్రేషన్ పెట్టుకోవాలి, ఆ పండుగకి మొత్తం ఎక్కడెక్కడ ముఖ్యమంత్రులను పిలిచి ఇనాగ్రేషన్స్ చేయడం, ఆహో ఓహో అని ప్రకటనలు ఇప్పించుకోవడం, కీర్తింపబడడం, కవులతో గేయాలతో రాయించుకొని వెనకటి రాజులు ఘనకీర్తిని చాటుకున్నట్టుగా ఒక అంటే అందులో నీళ్లు బారినాయో లేదో, రైతుల పొలాలు బండినాయో లేదో, కానీ వీళ్ళ కాసుల పంట మాత్రం పండింది. లిఫ్ట్ ఇరిగేషన్కి వెళ్ళి నీళ్ళని లిఫ్ట్ చేసిరా లేకపోతే నిధులను లిఫ్ట్ చేసిరా అర్థమైతలేదు. 1,00,000 కోట్లండి. మనం ప్రజలు బీద బిక్కి ఒక సబ్బు ఉప్పు కొనుక్కుంటే వచ్చేటటువంటి ప్రజాధనం 1,00,000 కోట్ల పైన ప్రాజెక్టు. ఎంత నిబద్ధత ఉండాలండి, అది 100 ఏళ్ళకు పనికొచ్చేటట్టు కట్టాలి కదా. అది అట్లా చరిత్రలో నిలబడిపోతారు. కొన్ని బ్యారేజీలు చూస్తే ఇప్పటికీ చెక్కు చెదరట్లేదు, సంవత్సరాల క్రితం కన్స్ట్రక్ట్ చేసిన. ఇప్పుడు మీరు హాలిడేస్ దొరికితే వెకేషన్ పోదాం అనుకుంటారు, ఇక్కడ మన భారతదేశం అంతా వేరే దేశాలలో కానీ మనం కానీ వెకేషన్ హాలిడేస్ దొరికినప్పుడు చూడడానికి పోతాం. ఏం చూస్తాం మనం?
ఈ కట్టిన కట్టడాలే కదా. అంతేగా. ఆ రోజు రాజులు కట్టిన, ఇప్పుడు రామప్ప దేవాలయం పోతారు మీరు, ఏం చూస్తారు? శిల్పకళా సంపద. అవును. మరి ఏం చూస్తున్నాం అక్కడ? ఆ రోజు రాజులు ఎట్లా నిర్మాణం చేస్తే ఈ రోజు వరకు చెక్కు చెదరకుండా ఉన్నాయి అద్భుతాలు. అప్పుడు టెక్నాలజీ లేకుండా టెక్నాలజీ లేని లేని టైంలో, రోజుల్లో. ఇంత అంగు ఆర్భాటాలు లేని టైంలో, ఉమ్. మరి ఈరోజు మేము ఆ రోజు కేసీఆర్ గారి ప్రభుత్వం కానీ ఏ ప్రభుత్వమైనా, ఇప్పుడు ఈరోజు ఈయన ప్రభుత్వమైనా మూసీ నది కాదు, రేపు వస్తాయి విజువల్స్ ఇక ఇట్లా అసలు కట్టక ముందే టీవీలల్లో నీళ్లు వాడుతూనే ఉంటాయి. ఉమ్. అది అది ఆ ప్రాజెక్టుని ఏమన్నారు? టూరిజంకి ఉపయోగపడుతుంది అన్నారు, చేపల పెంపకానికి ఉపయోగపడతారు అన్నారు. ఉమ్. ఇలా ఆడ చేప పిల్లలు వేస్తే అవినీతి తిమింగలాలు పడుతున్నాయి ఏసీబీకి. అవును. టూరిజం అన్నారు, అసలు ఏం తాగే నీళ్ళు అన్నారు, ఇండస్ట్రీస్కి నీళ్ళు అన్నారు, ఉమ్. నీళ్ళు అమ్మి పైసలు అప్పులు కడతామన్నారు. మరి ఇలా అప్పులైన ఎవరు కడుతున్నారు? అవును. ఈ ముఖ్యమంత్రి గారేమో ఆయన అప్పులు చేసిపోయిండు, నేను మిత్తిలు కట్టడానికే సరిపోతుంది, నన్ను కోసినా ₹1 లేదన్నవాటే. ఉమ్. ఉమ్. ఆయననేమో నేను ఏం చేయలే, నేను అంత మంచిగా చేసిపోయినా అని ఆయన చెప్పబట్టే. ఉమ్. ఇవాళ తెలంగాణ ప్రజల్ని నిండా ముంచేసినారు కదా, రాష్ట్రం కొట్లాడి తెచ్చుకుంటే. అసలు ఇంతకు ముందైతే ప్రాణహిత చేవెళ్ళ ప్రాజెక్టుని కాళేశ్వరంగా మార్చడం అంటే ఈ పేరు మార్పిడి ఏమైనా కలిసి రాలేదా ప్రాజెక్ట్కి కానీ లేదంటే పార్టీకి కానీ? సెంటిమెంట్లు ఓకే, కానీ ఆ రోజు కొన్ని కాలువలు పూర్తయిపోయినాయి. ఇది కొంత లిఫ్ట్ ఇరిగేషను గ్రావిటీ మీద జరిగేటటువంటి ప్రాజెక్టు. ఈయనని ఎవరు మార్చమన్నారో, ఏం చేయమన్నారో, ఎందుకు ఆ కళ పుట్టిందో అసలు ఈయన అసలు మొత్తం కూడా మీరు ఆ రోజు ఉన్నట్టయితే నేను అనేకం చెప్పిన సీఎంఓలో సీసీ కెమెరాలు పెట్టుకొని అక్కడ మేస్త్రీలు చేసేటటువంటి ఏదైతే మాల్ కలుపుతారో కంకర, ఇసుక, సిమెంట్ కలిపే గంపలు ఒకే రోజు ఇన్ని క్యూబిక్ మీటర్లు పడే రోజు తిలకించి దాన్ని గిన్నిస్ బుక్కి, లిమ్కా బుక్కి అవార్డు ఇవ్వమని. అంటే ఒక్కరోజు సిమెంట్ కాంక్రీట్ని అది ఉంటుంది కదా కాంక్రీట్ మెటీరియల్ని, దాన్ని ఆర్సీసీ అంటాం మనం. సో వాటిని ఒకటే రోజు ఇన్ని క్యూబిక్ మీటర్లది వాడింది ఫస్ట్ టైం అని చెప్పి వాళ్ళు ఆ రోజు ప్రకటించాడు. మరి ఒకే రోజు అట్లా వేయొచ్చా? ఇప్పుడు మీరు ఇల్లు కడతారు, ఇల్లు కట్టినప్పుడు ఇంజనీర్ చెప్తాడు ఒక 15 రోజులు సెంటరింగ్ ఉండాలండి, ఇప్పుడే తీస్తే ఆ రూప్ పడిపోతుందండి, పచ్చిగా ఉంది అని అంటారు. డబ్బులు నేను పెడుతున్నా, ఇది నా ఇల్లు, నువ్వు తీసేయి వారంలా అని అన్నాడు అనుకో, ఆ ఇంజనీర్ ఏం చేస్తాడు? అక్కడ ఉన్న మేస్త్రీలు ఏం చేస్తారు? తీసేస్తారు. నువ్వు తొందర కట్టాలని తొందర పెట్టి, అధికారులను తొందర పెట్టి, ఇది పెట్టి, నువ్వు టెక్నాలజీ ఏది కింద గ్రౌండ్ ఏ రకంగా ఉన్నది, సిస్మలాజికల్ కండిషన్స్ ఏ రకంగా ఉన్నాయి, అనుమతులు అసలు సంపూర్ణం రాకముందే ఎందుకు పనులు మొదలు పెట్టినావు? సో ఈరోజు ఆ టెక్నాలజీ కూడా ఏదో సీకెండ్ పిల్లర్స్ అంట, అది కింద పిల్లర్స్ కింద టెక్నాలజీ మనది పోలవరంనే ఇంకోటి ఏదో టెక్నాలజీ అన్నారు, ఇక్కడ మాత్రం సీకెండ్ టెక్నాలజీ అని అంట. సో అది మరి ఈరోజు మొత్తం లోపలికి వెళ్ళి నీళ్లు పోయి నేను స్వయంగా చూసి వచ్చిన, నాకు నిజంగా కంటనీరు వచ్చింది. పిల్లర్ 6 ఫీట్లు కుంగిపోయింది, ఇంకో పిల్లరు 2 ఫీట్లో 4 ఫీట్లో కుంగింది, కింద బుంగలు నీళ్లు రంధ్రాలలోకి వెళ్ళి వచ్చినాయి. మనం ఇట్లా సొరికెలు అంటాం మనం, ఏంటంటే ఇప్పుడు మీకు అర్థం కావాలంటే పందికొక్కులు కానీ ఇవి తవ్వుతుంటాయి చూడండి చిన్నగా, ఈ పెద్ద పెద్ద ఆడ అట్లా రంధ్రాలు పడినాయి. ఆ లీకేజు, ఆ క్రాక్లో ఆయన కేటీఆర్ అంటాడు ఎయిర్ క్రాక్స్ అండి, అవి చిన్నది ఏమున్నది రిపేర్ చేయొచ్చు కదా, సిమెంట్ మనం ఇల్లు కడితే కావా అని అంటారు. అరే నేను పోయి చూసినాం, ఏకంగా భుజం పడుతున్నది మన దాంట్లో, చేయబోతున్నది. సో ఆ క్రాక్స్ని ఆయన అక్కడ నీటి ప్రవాహం ఉన్న దగ్గర, అంత స్టోరేజ్ ఉన్న దగ్గర ఎయిర్ క్రాక్స్ కూడా ఉండొచ్చా? అంత స్టోరేజ్ ఉన్న దగ్గర ఎంత టెక్నాలజీ పెరిగింది ఈరోజు. దాన్ని ఒక 400 కోట్లు పెడితే చేస్తుంది, పెట్టురు. మరి 400 కోట్లు డిపాజిట్ చేయి, నీ పార్టీ ఫండా మీ ఫండా మస్తు సంపాదించిరని అంటున్నారు, తీసి పెట్టు మరి గవర్నమెంట్కు. అయ్యా మేము ఒక 1000 కోట్లు ఇస్తాం, ఇంత జరిగింది, మా ఇన్ని రోజులు తీసుకున్న జీతాలన్నీ మేము రిటర్న్ కట్టిస్తాం ప్రజాధనానికి, ప్రజల యొక్క అకౌంట్కి అని చెప్పమని. ఎట్లాగో రేవంత్ రెడ్డి గారికి చేతన అయితే లేదు, వాళ్ళ దగ్గర రికవరీ ఎట్లా చేస్తాడు? ఇంకా కమిషన్ ఎంక్వైరీ, కమిషన్ రిపోర్ట్ ఇవ్వాలి ప్రభుత్వానికి. ఆయననేమో ముఖ్యమంత్రి ఏమంటున్నాడు అంటే రేవంత్ రెడ్డి గారు, ఈ కమిషన్ ఎంక్వైరీలో ముందు ఈటెల గారిని ఎంక్వైరీ చేశారు, ఆయన మీ పార్టీ కాబట్టి మీరు ఏం చెప్తారు, ఆయన ఏం చెప్పారని అనుకుంటారు? ఇప్పుడు పార్టీ ఏదనేది కాదండి, సరే ఆయన ఇప్పుడు మన పార్టీలో ఉన్నారు, మేమంతా కూడా ఉన్నాము, కానీ దీదెన్ మినిస్టర్గా వారు నోటీస్ ఇస్తే హుందాగా వెళ్ళినారు కదా, జవాబు ఇచ్చేసి వచ్చినారు కదా. ఈయన కేసీఆర్ గారు పోస్ట్ పోన్ చేయమని లీవ్ లెటర్, ఏది అసెంబ్లీకి రాడు, ప్రజలలో తిరగడు, ఎమ్మెల్యే జీతం అయితే తీసుకుంటా, ప్రతిపక్ష నాయకుడు హోదాని అయితే తీసుకుంటా, కానీ నేను నోటీస్ ఇస్తే కూడా నాకు 3 రోజులు టైం ఈటెల గారు ఏం చెప్పారు, హరీష్ రావు గారు ఏం చెప్పారు, మళ్ళా ఇవన్నీ చూసుకొని మెల్లగా పోయిండు, అంతే కదా. అంటే చాలా మందితో డిస్కషన్ చేసి మళ్ళీ అల్లుని పిలిపించుకొని ఏం క్వశ్చన్లు అడుగుతున్నారు, ఆయన ఎట్లున్నాడు, ఎంతసేపు అడుగుతాడు, నిలబెడతాడా కూర్చోబెడతాడా, అవన్నీ కూడా తెలుసుకొని మెల్లగా పోయినట్టుండు.
అయితే ఇది ఇక్కడ ఒక లీడర్ లక్షణం కాదండి. హరీష్ రావు గారు, కేసీఆర్ గారు విషయంలో, విచారణ విషయంలో ఇంకొక పాయింట్ కూడా అందరూ కూడా చర్చించుకుంటున్నారు. విచారణ అనగానే కొన్ని గంటల పాటు విచారిస్తారు అనుకుంటే, వీళ్ళిద్దరిని కేవలం 45 నిమిషాలు, 50 నిమిషాల్లో విచారణ కంప్లీట్ చేశారు. అంటే అడిగిన క్వశ్చన్స్‌కి టక్కున సమాధానం ఇచ్చేశారు ఫస్ట్ అన్న ఇది కూడా ఉంది. అది యా ఎంతవరకు కరెక్ట్? మీరు సునిశ్చితమైన ప్రశ్న అడుగుతున్నారు కాబట్టి నేను చెప్తా ఉన్నాను. ఇది కమిషన్ ఆఫ్ ఎంక్వైరీస్ యాక్ట్ కింద వేసినారు. ఓకే. ఈ కమిషన్ అసలు ఈ నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఇచ్చినటువంటి రిపోర్ట్ మీద వీళ్ళు ఇర్రెగ్యులారిటీస్ మీద చేస్తున్నారా, టెక్నికల్ ఫ్లాస్ మీద చేస్తున్నారా, ఆ కట్టడంలో కలిగినటువంటి నాణ్యత లోపించడం మీదనా, లేక అవినీతి మీదనా, అదే క్లియర్ లేదు. నేను అదే పదే పదే రేవంత్ రెడ్డి గారిని డిమాండ్ చేస్తున్నా. అసలు నువ్వు అవినీతి మీద ఎంక్వైరీయా, లేదు ఈ కట్టడం కట్టిన దాంట్లో జరిగిన తప్పుల గురించి ఇంజనీరింగ్ టెక్నాలజీ మీదనా? ఈ కమిషన్ దేనికి చేస్తున్నారు అనేది ఫస్ట్ ఈ ప్రభుత్వం ఒక టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్ ఇవ్వాల్సి ఉండే, అది ఇవ్వలేదు. సరే ఈరోజు ఆయన జడ్జిని పెట్టినారు జ్యుడిషరీ, ఈజ్ నాట్ ఇంజనీరింగ్ ఎక్స్పర్ట్ కదా. సో ఇంజనీరింగ్ ఎక్స్పర్ట్స్తో కూడా టీం వేసి ఉంటే ఈ జడ్జి గారి ఆధ్వర్యంలో ఇది ఒక రకంగా జరుగుతుండే. నాణ్యత లోపం ఏ రకంగా జరిగింది, ఏ టెక్నాలజీ, అన్ని పర్మిషన్స్ ఉన్నాయా లేదా, ఇది ఒక టైపు. అవినీతి అన్నప్పుడు ఏంటి, ఇవాళ దమ్మున్న ముఖ్యమంత్రి అయితే ఆయనది ఏంటంటే, నేను ఇప్పుడు ఏదైనా చర్యలు తీసుకుంటే కక్ష సాధింపు అంటారు, నేను బదలామైపోతా, ఆ కక్ష సాధింపు మీద ఆయనకు మళ్ళీ సింపతి వస్తుందేమో. ప్రజలు ఇది కాదు కదా. అలా ప్రజాధనము దుర్వినియోగం అయినప్పుడు నీకు ఏమన్నా కానీ సాక్రిఫైస్ నేచర్లో మళ్ళీ తిరిగి ఆయన నుండి రాబట్టవా, ఆ శక్తి ఉందా లేదా, అసలు ఏం జరుగుతుంది, గది కదా కావాల్సింది. నేనేమంటున్నానంటే, నిజంగా ముఖ్యమంత్రి గారు మళ్ళీ అంటున్నా, దమ్మున్న ముఖ్యమంత్రి అయితే రేవంత్ రెడ్డి గారు వెంటనే విజిలెన్స్ రిపోర్ట్ అవుతుంది కదా, మార్చిలో ఇచ్చినారు కదా విజిలెన్స్ రిపోర్టు. దాంట్లో ఏమన్నారు, క్రిమినల్ కేసెస్ వాళ్ళ మీద పెట్టండి అని పేర్లతో సహా చెప్పినారు. 33 సుమారు 50 పేర్ల దాకా వాళ్ళు సూచించారు. అధికారులు అయ్యి, కాంట్రాక్టర్లు అయ్యి అనేక మంది పేర్లు ఇచ్చారు. వీళ్ళ మీద ఇమీడియట్ క్రిమినల్ కేసెస్ పెట్టండి అని చెప్పింది రిపోర్ట్. మరి నువ్వు పెట్టు, రేపు తెల్లారి పెట్టు. నువ్వు ఎందుకు పెట్టట్లేదు అంటారు? పెట్టరండి, ఇదంతా కాలయాపన, టైం పాసు, మీడియాని డైవర్ట్ పాలిటిక్స్, తన మీద ఏం ఇది వస్తుందో అని ఆయనని కేసీఆర్ గారిని అరెస్ట్ చేస్తే జైలుకు పంపితే. అంటే ఈ మధ్య కాలంలో కొత్త చర్చ జరుగుతుందిగా. ఒకసారి ఏమో జైలుకు పోయినప్పుడు జగన్ గారు పోయిరు, ముఖ్యమంత్రి అయ్యిండు, కవిత గారు పోయింది, ముఖ్యమంత్రి అవుతుంది, ఇటువంటి చర్చలు జరిగినాయి. ఇప్పుడేమో చంద్రబాబు నాయుడు జైలుకు పోయిండు, ముఖ్యమంత్రి అయ్యిండు అని చెప్పి. సో ఈ రకమైన చర్చ జరుగుతూ ఉంది. అయితే ఇప్పుడు మళ్ళీ వీళ్ళని జైలుకు పంపితే పుసుకున్న వీళ్ళు రేపు ముఖ్యమంత్రులు అవుతారని భయపడుతుండా రేవంత్ రెడ్డి. అంటే ప్రజలు అంత తెలంగాణ ప్రజలు చైతన్యవంతమై లేరా? మన నిన్ను ఎట్లా గెలిపించారు, ఎందుకు గెలిపించారు? వారు చేసిన తప్పులే కదా, వారిని శిక్షించడానికే కదా. ప్రజాకోర్టులో ప్రజలు శిక్షిస్తేనే కదా నువ్వు ముఖ్యమంత్రి అయినావు. రేపు నీ అదే శిక్షను ఎదుర్కోబోతావు రేపు నువ్వు ఇట్లా చేస్తే. నేనేమంటున్నా అంటే, విజిలెన్స్ రిపోర్ట్ ఉంది, కాగ్ రిపోర్ట్ ఉంది, ఇమీడియట్ క్రిమినల్ యాక్షన్ తీసుకోవడానికి నీకు ఏం అడ్డం వస్తుంది? సో నీకు ఎక్కడో మీ హైకమాండ్ రాహుల్ గాంధీ గారు ఇటువంటి వాళ్ళు ఏదన్నా మరి వీళ్ళు మూటలు పంపితే వాళ్ళు నువ్వు పంపించినట్టే నువ్వు బ్లాక్మెయిల్ చేసి వీళ్ళని వాళ్ళకి కావాల్సింది పంపిస్తున్నారా? బీఆర్ఎస్ కాంగ్రెస్ రెండు తోడైపోయి హస్తినకు ఈ రోజు కాదుగా కప్పం కట్టేది. మొఘల్ చక్రవర్తుల నాటి నుండి చక్రవర్తులకు సామంతరాజులు కప్పాలు కట్టినటువంటి చరిత్రనే అది. ఈ రోజు వరకు వీళ్ళిద్దరు రాజుల్లాగానే ఫీల్ అవుతా ఉన్నారు కదా. పరిపాలన మేమే చేయగలుగుతామని వీరు ఇది మా వతన్ అన్నట్టుగా. సో వీళ్ళిద్దరు కూడా ఇన్స్టాల్మెంట్ బేసిస్, ఒకసారి ఈ ఫార్ములా కార్ రేసు, చలో బై నువ్వు పోయి ఢిల్లీలో ఏదన్నా మాట్లాడుకో అని అట్లా ఏమన్నా అంటున్నారా? అసలు ఏం జరుగుతుంది కేసులలో అర్థమవుతలేదు. నేను మొదటి నుండి చెప్తున్నా, కాంగ్రెస్ పార్టీ చరిత్ర ఈ నెహ్రూ గారి కాలం నుండి ఈ మొన్న వీరి పరిపాలన యూపీఏ ప్రభుత్వం ఉన్నంత వరకు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో వేసిన కమిషన్లన్నీ కూడా కాలయాపన చేసి సమస్యల్ని కాటికి పంపడానికి ఉపయోగపడ్డాయి తప్ప ఒక్క కమిషన్, నేను కాంగ్రెస్ నాయకులను ఛాలెంజ్ చేస్తున్నా, ఒక్క కమిషన్ అన్నా ఈరోజు వాటిని ఆధారితంగా వాటిని అమల్లోకి తీసుకొచ్చి వాటి ఆధారితంగా శిక్షలు పడ్డది ఒక్కటి చూపించండి నాకు. ఈవెన్ ఎమర్జెన్సీ పీరియడ్ షా కమిషన్తో సహా. మొన్న విచారణకి కేసీఆర్ గారు హెల్త్ బాగాలేదు అని చెప్పేసి చెప్తున్నారు, అది నిజమేనా? అంటే ఇంతకు ముందు కూడా గతంలో కూడా ఏదన్నా విచారణ ఎదుర్కోవాలన్నా ఏదైనా సందర్భం వచ్చినప్పుడు హెల్త్ డ్రామా అనేది కామన్ అని ఇంకొక వాదన వినిపిస్తుంది. ఇప్పుడు నేను ఒక అడ్వకేట్, హెల్త్ బాగలేకపోతే వాళ్ళ లాయర్తోని ఒక హెల్త్ పిటిషన్, డాక్టర్ సర్టిఫికేట్ ఇచ్చి పంపిస్తే ఆయన కమిషన్ కాదంటాడా? నువ్వు 3 రోజులు టైం అడిగితేనే ఉట్టిగానే ఇచ్చిండు నీ లెటర్కి.
లేకపోతే కోర్టుకి వెళ్ళి పర్మిషన్ తెచ్చుకుందాం. హెల్త్ బాగాలేకపోతే ఏదైనా దవాఖానలో అడ్మిట్ అవుతారు. ఓకే. ఫామ్ హౌస్లో రెస్ట్ తీసుకొని హాయిగా వచ్చేసి ఆయన పిలిచినప్పుడు ఒక గంట కూర్చొని పోయి చెప్పిపోతే ప్రజల ముందు ఇన్ని మాటలు అనిపించుకోవాల్సిన అవసరం లేదు కదా అంత పెద్ద ఆయనకి కూడా. Yes. ఎందుకు అట్లా చేస్తున్నాడో అర్థం అవ్వట్లేదు. ఆయన కూడా అసలు అసెంబ్లీ రాకపోవడం ఇది. నేను గతంలో చూసిన ఎన్టీ అంటే రామారావు గారు. హెల్త్ డిస్టర్బెన్స్ అవ్వడానికి కవిత కారణమా అది అనేది ఇంటిదండి. రాజకీయ నాయకులు ఉమ్, ఒక ఇంత పెద్ద ఉద్యమం నడిపినా అంటారు. ఇంత 10 ఏళ్ళు పరిపాలన గావించిన ముఖ్యమంత్రిగా చేసిన వాళ్ళకి ఉమ్. ఒక్క ఇంటి సమస్య మీద మొత్తం హెల్త్ ఖరాబ్ అయిపోతుందా? అంటే ఇంటి సమస్యగా ఉంటే బాగుండేది, బట్ రచ్చకెక్కింది కదా. అది ఇప్పుడు చాలా కథనాలు వినిపిస్తున్నాయి. మనమే అనుకున్నాం అది కుటుంబ కథా చిత్రం అని. ఎస్. వీరే డైరెక్టర్ ఏమో, వీరే అంత స్క్రిప్ట్ ఇచ్చి బయట జరుగుతున్నాం. మొన్న పోయింది కదా, ఇంటికి పోయింది కదా. ఇంటికి ఇదంతా ప్రజల్ని ఫుల్ చేయడానికి ఉపయోగపడుతుంది కానీ ఇప్పుడు వెనకట ఎడ్డి గుడ్డి రాజ్యం కాదండి. అందరికీ సెల్ ఫోన్లు వచ్చినాయి, అందరూ చదువుకున్నారు ఇంతో అంతో. ఇప్పటి ప్రజలు వేరు, వాళ్ళు ఇంకా వెనకట బయటికి తెలుస్తున్నది కదా. సో కాబట్టి ఈ రకంగా ఇంత టెక్నాలజీ వచ్చినాక కూడా వీళ్ళు వెనకటి ఏదో రాజకీయ నాయకులు సినిమాలలో విలన్స్ చేసినట్టు చేస్తే ప్రజలకు అర్థం కదా. సో ఇది చాలా తప్పుడు మార్గం. నేను ఒకటి చూసినాను, నేను ఏమి వింటూ పెరిగానంటే, ఒక రైలు యాక్సిడెంట్ అయితే ఒక లాల్ బహదూర్ శాస్త్రి లేదు ఈరోజు ఏదైనా ఇటువంటి కరప్షన్ ఛార్జెస్ వచ్చినప్పుడు వాళ్ళు రాజీనామా చేసేటోళ్ళు. ఎమ్మెల్యే కానీ ప్రతిపక్ష హోదా కానీ ఏమున్నది, ఆయన కేసీఆర్ గారు రాజీనామా పెడితే పోయేదేముంది, నేను ఎంక్వైరీ ఎదుర్కొంటా కడిగిన ముత్యంలాగా బయటకు వస్తా. కవిత గారు అన్నారు కదా, నేను కడిగిన ముత్యంలాగా వస్తానని చెప్పి. ఆయన కూడా అన్నారు, కేటీఆర్ కూడా అన్నారు, మొత్తం మీ కుటుంబంలో ముత్యాలు అయిపోండి కడిగించుకొని ఏమవుతుంది. ఇప్పుడు కేసీఆర్ గారి కుటుంబము గతంలో అధికారంలో ఉన్నప్పుడేమో రియ్యన మీరు ఎవరిని కలవకుండా మీ పెద్ద పెద్ద బంగ్లాలు బెంజులు వీటిలలో తిరిగి ఇవాళ ఎక్కడున్నారు వీళ్ళు అంటే కేసీఆర్ ఆయన అల్లుడేమో కమిషన్ దగ్గర, ఈ ఫార్ములా కార్ రేసును ఎదుర్కొంటూ కొడుకేమో ఆ కేసులు ఎదుర్కోబట్టే ఏసీబీ దాంట్లో, ఈ కవిత గారేమో తిహార్ జైలు దాకా పోయి వచ్చాయి. ఏంది ఈ పరిస్థితి? ఇంత పెద్ద కుటుంబము, ఇంత పేరు తెచ్చుకున్నారు, ఈ లాస్ట్కు చరమాంకంలో ఏంటో మరి అర్థం అవ్వట్లేదు. ఓకే. అయితే ఇప్పుడు కవిత కొత్త పార్టీ పెడుతుందని చెప్పేసి ఇంకొక వాదన వినిపిస్తోంది. కవిత కొత్త పార్టీ కనుక పెడితే బీఆర్ఎస్కి అంటే బీజేపీకి నష్టమా, బీఆర్ఎస్కి నష్టమా, కాంగ్రెస్కి నష్టమా, ఎవరికి అసలు నష్టం అంటారు? ఆ పార్టీ వీటిని ఎదుర్కొనే ఒక నేషనల్ జాతీయ పార్టీలని ఎదుర్కొనేంత సత్తా ఉందా? ఒక బీజేపీ దేశమంతా ఇయ్యాల ఇన్ని రాష్ట్రాలలో 25 రాష్ట్రాలలో మాది నష్టము ఎదుర్కొనే దమ్ము ఎవరికి ఉండకపోవచ్చు నేషనల్ పార్టీ. ఎవరైనా నేషనల్ పార్టీ ఈవెన్ కాంగ్రెస్ అయినా అక్కడ ఆటోమేటిక్ గా ఇప్పుడు వైసీపీ వచ్చింది, కొత్త పార్టీ వచ్చింది, టీడీపీకి కొంచెం వైసీపీ షర్మిలదా అంటే ఏపీలో అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వైసీపీ తీసుకొచ్చినప్పుడు ఫస్ట్ ఫెయిల్యూర్ అయినా తర్వాత ఎదురు దెబ్బ కొట్టారు టీడీపీకి. అలాగే ఇక్కడ షర్మిల గారి పార్టీ పెట్టినా కూడా మళ్ళీ కాంగ్రెస్ లో విలీనం చేసేశారు. అలా ఇప్పుడు షర్మిలా బాటలోనే కవిత కూడా కొత్త పార్టీ పెడితే ఉంటే ఉండొచ్చు. ఒకవేళ సక్సెస్ అవుతుంది అనుకుంటే మీరు పోయి మెంబర్షిప్ తీసుకోండి, ఆ వెనకాల తిరగండి, రేపు ఎమ్మెల్యే అవుతారేమో. మాకెందుకు సార్ రాజకీయాలు? మీరు నేషనల్ పార్టీస్కి ధీటుగా మీరు వాటిని కంపేర్ చేస్తూ ప్రశ్నలు అడిగినప్పుడు మరి అట్లా పోతే ఒక జర్నలిస్ట్కు టికెట్ వచ్చి ఆ పార్టీకి వెళ్ళి ఎమ్మెల్యే అవుతారేమో చూడండి. మేము ఈ ప్లేస్ లో ఉంటాం, ఆ ప్లేస్ లో ఉండం, ఆ ప్లేస్ లోకి రావాలి. నేనేమంటున్నంటే ఈరోజు రాజకీయ వ్యవస్థలో ఈ పార్లమెంటరీ ప్రజాస్వామ్యంలో ఎవరైనా పార్టీ పెట్టవచ్చు, దాంట్లో తప్పు లేదు. కానీ ఒక కుటుంబంలో ఆల్రెడీ పరిపాలనలోకి వచ్చినప్పుడు ఓ దళితుని ముఖ్యమంత్రి చేస్తా అని, ఓ బడుగు బలహీన వర్గాలని నేను చట్టసభలలోకి తీసుకొస్తా అని, ఈరోజు మంత్రి పదవులు మహిళలకు కొంతకాలం ఇవ్వకుండా, అసలు మంత్రి మండలే లేకుండా రాజులాగా కొంతకాలం పరిపాలన చేస్తేవి, దళితుడు ఉప ముఖ్యమంత్రి చేసి రాజయ్య లాంటి వాళ్ళని బండకేసి కొడుతీవి. నువ్వు చేసిన ఆటలు ప్రభుత్వంలో ఉండి చేసినటువంటి దమన నీతి అవన్నీ కూడా ప్రజలు చూసే కదా నీకు ఆ తీర్పు ఇచ్చిర్రు. ఒక్క కుటుంబంలో నీకు 4 ఓట్లు ఉంటే 4 మంత్రులు అయిపోయి, కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిపోయా, ఆయన కొడుకు మంత్రి అయిపోయా, మేనల్లుడు మంత్రి అయిపోయా, కూతురు ఓడిపోయినా గెలిచినా ఎమ్మెల్సీ అయిపోయా, మరి సంతోష్ గారు ఇంట్లో వారు రాజ్యసభ మెంబరు, వాళ్ళ బంధుగణం రెబెల్ దయాకర్ రావు, వినోద్ గారు, ఎంతమంది అంటే వాళ్ళంతా మంత్రులే కదా. నేనేమంటున్నా అంటే ఇదంతా చూసే ఈ కుటుంబ పరిపాలన ఇటువంటి పరివారవాదం చూసే ప్రజలు ఇవాళ బీజేపీని గెలిపిస్తా పోతా ఉన్నారు. ఏది ఎంపీ ఎలక్షన్స్లలో వాళ్ళకి 0 ఇస్తారు, మాకు 8 సీట్లు ఇచ్చారు. ఎమ్మెల్సీ ఎన్నికలలో వాళ్ళు పోటీ చేయలేదు, కాంగ్రెస్ అయితే ఓడిపోయింది చిత్తుగా, ఇవాళ బీజేపీ ఎమ్మెల్సీలు గెలిచారు.
ఇవాళ రేపు జరగబోయే ప్రతి ఎన్నిక కూడా ఇవాళ దేశవ్యాప్తంగా ఎక్కడ జరిగినా ఏ రాష్ట్రంలో జరిగినా బీజేపీ వస్తూ ఉంది. ఎందుకు వస్తుంది? వాళ్ళ మీద ప్రజలు విసిగిపోయినారు కాబట్టి. ఇవాళ మేము చేస్తున్న కార్యక్రమాలు మంచివి కాబట్టి, దేశం కోసం చేస్తున్న అనేక కార్యక్రమాలను చూసి ప్రజలు ఇటువైపు మూడ్ ఆఫ్ ది నేషన్ ఇప్పుడంతా బీజేపీ వైపు ఉంది. దాంట్లో తెలంగాణ కూడా కదా. సో నేనేమంటానంటే ఇంత వెగుడు పుట్టే రాజకీయాలు అవసరం లేదు ఆ కుటుంబానికి. ఇక కుటుంబ రాజకీయాలు ఇవన్నీ పక్కన పెడితే మొన్న జరిగిన కాంగ్రెస్ మంత్రివర్గ విస్తరణలో సామాజిక న్యాయం జరిగిందంటారా? మీ ఉద్దేశం ఏంటి? జరిగిందా కాదు, అసలు జరగలే. అసలు సామాజిక న్యాయంగా కాంగ్రెస్ పార్టీ చిరునామాలో ఏమంటారు చూడండి, కాంగ్రెస్ పార్టీ ఎత్తుకొచ్చిన గంపలో మీరు ఏదన్నా కొందాం అనుకుంటే ఏం దొరకవు. దాంట్లో దువ్వెన ఉండదు, అద్దం ఉండదు, బొట్టు ఉండదు. ఆ గంపలో పోయి ఏదైనా కొనుక్కుందామంటే సో వాళ్ళు గంప చూపిస్తారు, గంపని అమ్ముకుంటారు అంతే తప్ప అందులో ఏమీ ఉండవు. సామాజిక న్యాయం ఉండదు, మహిళలకు న్యాయం ఉండదు, వర్గాలకు న్యాయం ఉండదు. మీరు ఇచ్చినటువంటి కమిటీ ఒకే కులానికి నామినేటెడ్ చైర్మన్లు, కార్పొరేషన్ చైర్మన్లు, ముఖ్యమంత్రి గారి సామాజిక వర్గానికే, ఎమ్మెల్యే టికెట్లన్నీ కూడా ఆయన సామాజిక వర్గానికే, పిఆర్ఓలు, గవర్నమెంట్లు. మీరు ఇంకోటి చెప్తాను, కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఎమ్మెల్యేలు, మంత్రిమండలిలో ఆయన ఒక్క కుటుంబం, ఆయన బంధువులే 4 ఉండడం, అది మనం కల్లారా చూసినాం లెజిస్లేచర్లో. అదే కాకుండా నామినేటెడ్లో కూడా అన్నీ తన కులస్తులకి ఇచ్చుకోవడం. కులపిచ్చి నిజంగా కూడా ఈ బీసీలకు, ఎస్టీలకు లేదండి. వాళ్ళు పాపం వాళ్ళకు జీవనం గడవక, వాళ్ళకు విద్య వైద్యానికి నోచుకోక పోరాటాలు చేస్తున్నారు తప్ప కుల సంఘాలుగా వాళ్ళకు కులపిచ్చితో కాదు. కులపిచ్చి నిజంగా ఎవరికైనా ఉంది అంటే ఈరోజు ఉన్న కేసీఆర్ కుటుంబానికి ఉంది, రేవంత్ రెడ్డి గారికి ఉంది. నేను ఎగ్జాంపుల్స్ చెప్తా ఉన్నా. న్యాయ వ్యవస్థలో అడ్వకేట్ జనరల్ కావాలంటే మీ కులస్తుడే ఓ రామచంద్రరావు ఇంకెవరికో ఇస్త్రీ. ఓ కరెంటు లాంటి దాంట్లో మీరు సీఎండీని వాళ్ళనే పెట్టుకుంటారు, గనుల దాంట్లో వాళ్ళనే పెట్టుకుంటారు. ఈఆర్సీ చైర్మన్ శ్రీరంగరావు అని మీ కులస్తునే పెట్టుకుంటారు. ఇంటెలిజెన్స్ ఐజీ నుంచి ప్రభాకర్ రావు గారు, భుజంగరావు గారు, రాధాకిషన్ రావు గారు, ప్రణీత్ రావు గారు, శ్రవణ్ రావు గారు. కులపిచ్చి కేటీఆర్ నీకుందా, మాకుందా? ఇలా మా బీసీ సంఘాలని ప్రశ్నిస్తావు, ఈ కులం లేదు గిలం లేదని మాట్లాడతావు. ఇవన్నీ ఇప్పుడు ఉంటాయా ఈ కాలం? ఈ ఇంత జనరేషన్, ఇంత ఎడ్యుకేషన్ పెరిగినప్పుడు నేను సూటిగా అడుగుతున్న, కేటీఆర్ ఒకసారి ప్రసంగం చేసినారు, కులపిచ్చి కుల మదం మీకుందా, మాకుందా? లేకపోతే ఈ పోస్టింగ్లన్నీ ఎట్లా ఇస్తావు? నీ పోస్టింగ్లో లెక్క తీయాలా? మీరు అడిగిరు ఏదో సమయం ఒక్క నిమిషంలో చెప్పాలని ఆ పేర్లు చెప్పినాను, కానీ మొత్తం చదివితే మీకు పోస్టింగ్లు కూడా ఇంపార్టెంట్. ఫోకల్ పోస్టింగ్ అంటారు, నాన్ ఫోకల్ పోస్టింగ్స్ అన్నీ లిస్టు దిద్దామా? ఆయన ఉన్నప్పుడు ఆయన సామాజిక వర్గం, ఇవాళ రేవంత్ రెడ్డి ఉంటే రేవంత్ రెడ్డి సామాజిక వర్గం. మీ దాంట్లో కూడా అంతే కదా, అడ్వకేట్ జనరల్ వాళ్ళే, ఐపీఎస్ ఐఏఎస్ల దగ్గర మీ సంబంధించిన ఇంపార్టెంట్ ఏదైతే అధికారులు ఉంటారో వాళ్ళందరినీ మీ వాళ్ళనే, నీ చుట్టూ సీఎం పేషి చుట్టూ వాళ్ళనే. వాట్ ఈస్ దిస్ నాన్సెన్స్? ఏమవుతుంది అసలు? ఈరోజు 75 ఏళ్ళ స్వాతంత్రం తర్వాత ప్రపంచంలో ఇంత ఎడ్యుకేషన్ పెరిగిన తర్వాత కులపిచ్చితో వ్యవహారం చేస్తున్నారు వీళ్ళు. కేసీఆర్ గారి కుటుంబము, ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు. ఇది మీరు భయంకరంగా ప్రజలలోకి తీసుకుపోండి. ఇది బీసీ ఎస్సీ ఎస్టీలకు కాదు. అందుకనే నేను ప్రజల్ని కొడతా ఉన్నా, బీసీ ఎస్సీ ఎస్టీలారా, గీసంటి కులపిచ్చి ఉన్న వాళ్ళని గెలిపిస్తే మనకు గిట్లనే అవుతుంది. విద్యకు నోసుకోం, వైద్యానికి నోసుకోం. ఇవాళ తర్వాత మాకు ఇది ఏది వెల్ఫేర్ లేదు, ఇది గది అని వాళ్ళు పల్లి బఠానీలాగా ఏదో మనకు పెన్షన్లో లేకపోతే బంధులో గివ్వులో గవో ఇస్తారు. వాళ్ళు మాత్రం ఇవాళ కాళేశ్వరంలో ఏం అవినీతి అండి? ఒక్క అధికారిని లోపలేస్తే ఇవాళ పేపర్లలో చూస్తాను 100 కోట్లు 200 కోట్లు. మరి ఇప్పటికే 4 ఉన్నారు జైల్లో. ఏది ఈఎన్సీలు 2, ఈయన నిన్న, మళ్ళీ తర్వాత ఏది ఇప్పుడు 3 బయటపడ్డారు. ఏసీబీఏ ఇచ్చిన లెక్కలలో ఇది కనిపిస్తుంది. మరి 33 మంది అధికారులు కూడా ఈ 100 కోట్ల లెక్క మీ పేపర్లో రాసిన 200 కోట్లు అంటే, ఈ 50 మంది దగ్గర 200 కోట్లు వెళ్తే ఎన్ని కోట్లు అయినాయి? 10,000 కోట్లు అయినాయి. మరి ఇక ఆ రోజున్న ముఖ్యమంత్రులు, మంత్రుల మీద ఆరోపణలు వస్తున్నాయి. ఈ లెక్కలన్నీ నిజమే అని తేలితే రేపు ఏం కావాలి? ప్రజాధనం ఎంత పోయింది, ఎక్కడ పోయింది? మళ్ళీ కాంట్రాక్టర్లు, వాళ్ళకు లాభాలు ఎంత, వాళ్ళకు అద్రగణంగా కూలిపోయేటట్టు కట్టి నాణ్యత లోపించినటువంటి కట్టిన దాంట్లో ఎంత? మళ్ళీ దీన్ని పర్యవేక్షించడానికి హెలికాప్టర్ల ముఖ్యమంత్రి ఎన్నిసార్లు బాయ్, ఐఏఎస్ స్మితా సబర్వాల్ గారు ఎన్నిసార్లు బాయ్, పోయినప్పుడల్లా హెలికాప్టర్కి 5 లక్షల బిల్లు 2 లక్షలు అవుతుంది కదండి. కాళేశ్వరం ఓపెనింగ్ బిల్లు ఎంత, ఇంజనీర్ల బిల్లు ఎంత, వాళ్ళకి జీతాలు ఎంత? జీతాలు ఇస్తే అవినీతి సంపాదించే వాళ్ళు.
మీరు చూడండి, మీకు అసలు మనం కూడా మీ సొమ్ము కూడా ఉంది అందులో. ఎస్ అంతే కదా. మీరు మీరు కొనుక్కున్న మేము అటువంటి కట్టిన పన్నులే కదా. పన్నులే కదా. అవును. పన్నులే కాక డే టు డే పర్చేజ్. అవును. సో ఈ అంటే రకంగా actually ప్రజాధనము మొదలైపోతుంది. గింత మింగేసి ఇంత అవినీతి తిమింగళాలు ఇప్పుడు దొరుకుతూ ఉంటే ప్రజలు పాపం బాధలో ఉంటే ప్రభుత్వం మీనమేషాలు లెక్క పెడుతూ ఇంకా కమిషను కాలయాపన. ఒకవేళ నిజమే అని తేలితే వీళ్ళ దగ్గర ఎట్లా రాబడతారు నాకు అర్థమవుతలేదు. అసలు రికవరీ ప్రొసీజర్ ఏంది అసలు? ఎలా చేయొచ్చు అంటారు మీ ఉద్దేశం ప్రకారం? చిత్తశుద్ధి ఉంటే ఏదైనా చేయొచ్చు, కానీ కాంగ్రెస్ పార్టీ చరిత్రలో నాకు అది కనిపిస్తలేదు. ఈ ప్రభుత్వం చేస్తుందని అయితే నేను నమ్మతలేను. అయితే ఈ కాళేశ్వరం విచారణలో కేసీఆర్ అరెస్ట్ అయ్యే అవకాశం ఉందా? కమిషన్తో గారండి. తర్వాత మళ్ళా ఈయన కమిషన్ రిపోర్ట్ తీసుకొని అంటే క్రిమినల్ కేసెస్ తప్పుంది అని తెలిస్తే కమిషన్ రిపోర్ట్ తీసుకున్న తర్వాత కమిషన్ ఓన్లీ రిపోర్ట్ ఇస్తుంది. కమిషన్ కి శిక్షించేటటువంటి అథారిటీ ఇది లేదు. రిపోర్ట్ అయితే రిపోర్ట్ ఇచ్చినాక ప్రభుత్వము ఈ విచారణ ఆధారంగా కేసులు పుటప్ చేయాలి. మళ్ళీ ఆ కేసులు కూడా మళ్ళీ ఇన్వెస్టిగేషన్ చేయాలి. దాంట్లో ప్రూవ్ అయితే కదా కేసు. అప్పటి వరకు రేవంత్ రెడ్డి గారు ఉంటారా, వాళ్ళ పార్టీలు ఇంకోరు ఉంటారా సీఎం? వీటితోనే కాలయాపన. ప్రజల్ని ఇది చీటింగ్ చేయడమే. నేను అందుకే ప్రజల్ని అంటా ఉన్నా, మీకు వచ్చే అవకాశం ఓటు. చరిత్రలు తీయండి, కాంగ్రెస్ పార్టీ చరిత్ర, బీఆర్ఎస్ చరిత్ర మనకి వడ్డించిన విస్తరణ ముందుగా అనిపిస్తూ ఉంది. వాళ్ళు గతంలో ఏముండే, ఇవాళ ఏ కార్లలో తిరుగుతారు, గతంలో ఏ బిల్డింగ్లు ఉండే, ఇవాళ ఏ బిల్డింగ్లలో ఉంటున్నారు, గతంలో వాళ్ళకి ఎంత జీతాలు ఉండే, ఏం ఉద్యోగాలు ఉండే, ఇవాళ ఒక్కొక్కరికి ఎమ్మెల్యేలకు మంత్రి పదవులకు ముఖ్యమంత్రులుగా ఎంత జీతాలు వస్తున్నాయి. ఇదంతా మనం కడుతున్న పన్నులే కదా. మనం ఏదో వాడు పెన్షన్ ఇచ్చిండానో, ఇది ఇచ్చిండానో, గది ఇచ్చిండానో ప్రజలు బీసీ ఎస్సీ ఎస్టీలు మోసపోతున్నారు. మాకు కావాల్సిన విద్యా వైద్యం మాత్రం ఇయ్యరు. ప్రజలు చైతన్యం అయితే వీళ్ళ మీద తిరగబడతారని. అంతే కదా. సో ఇది మొన్న కూడా ఆషామాషి ఉద్యమం కాదండి. మొన్న ప్రజలు కేసీఆర్ గారి కుటుంబం మీద ప్రజలందరూ తిరుగుబాటు చేశారు. ఇది తర్వాత రేవంత్ రెడ్డి గారి మీద ఆ తిరుగుబాటు వస్తుంది. కాబట్టి రాబోయే కాలంలో మీరు మళ్ళీ మనుగడ సాధించాలంటే చాలా కష్టం అవుతుంది. కాబట్టి ఇప్పటికైనా నిజానిజాలు వాళ్ళు చెప్పాలి. కనీసం తిన్న సొమ్ముని మళ్ళీ కక్కించేటట్టు ఈ ప్రభుత్వం వ్యవహారం చేయాలి. వీళ్ళిద్దరికీ కాదు, నేను ప్రగాఢంగా నమ్ముతున్నా, ప్రజలను ఒకటే కోరుతున్నా, ఒక్కసారి మోడీ నాయకత్వంలో ఉన్న బీజేపీని గెలిపియమను. ఒక్కొక్కరిని ఇవాళ ఏ జైళ్ళల్లో ఉండాలో, జైళ్ళల్లో ఎన్ని ఊచలు ఉన్నాయో లెక్క పెట్టేయాలంటే ఆ దమ్ము ధైర్యం ఉన్న పార్టీ బీజేపీ. ప్రజలు ఇది ఆలోచించాలి. వీళ్ళిద్దరిని ఒక్కసారి మనం వాళ్ళ అవినీతి ఎవరెవరైతే చేసిరో వాళ్ళది ఈపులు వలగాలంటే బీజేపీ రావాలి.